హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిఫ్టీ అనాలిసిస్ ఫర్ 8th August 2025. ఈరోజు నిఫ్టీ మూవ్మెంట్ అబ్జర్వ్ చేస్తే మనం సపోర్ట్ లెవెల్ అనుకున్నాము 24,550 రేంజ్ అనేది 540-550 రేంజ్ అనేది అది గ్యాప్ డౌన్ లోపలి ఏదైతే సపోర్ట్ ఉందో అది రెసిస్టెన్స్కి ఫేస్ అయ్యి అక్కడి నుంచి ఒక 200 పాయింట్స్ ఫాల్ చూడడం జరిగింది. తర్వాత సెకండ్ హాఫ్లో ఆల్మోస్ట్ మనకు 24,340 లెవెల్ నుంచి ఒక 300 పాయింట్స్ ర్యాలీ చూడడం జరిగింది. అంటే ఆల్టుగెదర్ మనం చూస్తే ఒక 200 పాయింట్స్ ఫాల్, తర్వాత ఒక 300 పాయింట్స్ ర్యాలీ, అంటే ఒక ఇంట్రాడేలో 500 పాయింట్స్ నిఫ్టీలో మూవ్మెంట్ చూడడం జరిగింది. డ్యూ టు ఎక్స్పైరీ కొంచెం హై వాలటైల్ చూడడం జరిగింది. అంటే ఈ బేసిస్లో మనము రేపటి ట్రేడ్ సెటప్ చూస్తే మార్కెట్లో ఒక రీజనబుల్ ఫాల్ తర్వాత ఒక 300 పాయింట్స్ ర్యాలీ చూడడం జరిగింది. ఈ బేసిస్లో మనకు మెయిన్ సపోర్ట్ వచ్చేసి 24,550-540 లెవెల్ అనేది ఒక ఇంపార్టెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా రెసిస్టెన్స్ పాయింట్ చూస్తే 24,670, సెకండ్ వచ్చేసి 730 నుంచి 750 అనేది ఒక రెసిస్టెన్స్ పాయింట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే మనం ఒక ర్యాలీ తర్వాత మార్కెట్లో ఇది కంటిన్యూ అవుతుందా లేదా అనేది మనం ప్రెడిక్ట్ చేయడం కొంచెం కష్టమవుతుంది. బట్ మనకు మెయిన్ ట్రేడ్ సెటప్ ఒకసారి చూడాలంటే కొంచెం కన్సాలిడేషన్ అయిన తర్వాత మార్కెట్లో ఒక చిన్న డిప్ లేదంటే ఒక కన్సాలిడేషన్ తర్వాత ఇక్కడ ప్రాపర్ సెటప్లో ట్రేడ్ చేస్తే బెస్ట్ అవడానికి ఛాన్స్ ఉంది. అంటే ఓవరాల్గా మార్కెట్ చూస్తే ఒక డౌన్ఫాల్ అనేది కంప్లీట్ అయ్యి హైయర్ సైడ్ వెళ్ళడానికి ఒక చిన్న ట్రై అయితే చేస్తుంది. బట్ ఇది సస్టైన్ అవుతుందా లేదా అనేది మనం 1-2 డేస్ అబ్జర్వ్ చేస్తే మనకు క్లియర్ పిక్చర్ రావడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఆల్సో మనకు ఏదైతే 55,200 లెవెల్ బ్రేక్ అయ్యి అక్కడ నుంచి మనకు ఆల్మోస్ట్ 55,000 ఏదైతే సైకలాజికల్ ఫిగర్ ఉందో 55,000 సపోర్ట్ తీసుకొని అక్కడ నుంచి ఒక 600 పాయింట్స్ ర్యాలీ అవ్వడం జరిగింది. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో మెయిన్ సపోర్ట్ చూస్తే మనకు 55,500 అనేది ఒక సపోర్ట్ అవుతుంది. రెసిస్టెన్స్ పాయింట్ చూస్తే 55,780 నుంచి 850 పాయింట్స్ ఒక రెసిస్టెన్స్ అవుతుంది. అంటే సేమ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్సో మనకు ఒక 600 పాయింట్స్ ర్యాలీ తర్వాత ఇక్కడ ఆప్షన్ బయింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అబ్జర్వ్ చేస్తే ఏంటంటే క్లోజింగ్లో ఆల్మోస్ట్ మనకు 132 ఆ టైంలో మనకు ర్యాలీ చూడడం జరిగింది. ఈ బేసిస్లో చూస్తే మనకు ఆప్షన్ ప్రీమియం అనేది ఒక సడన్ స్పైక్ అవ్వడం చూడడం జరిగింది. అంటే ఇక్కడ మనము ట్రేడ్ అనేది కొంచెం రిస్క్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే మార్కెట్లో ఆప్షన్ బయర్కు ఏదైతే మార్కెట్ ర్యాలీ తర్వాత కొంచెం కన్సాలిడేట్ అయినా లేదంటే సైడ్ వేస్ మార్కెట్ డైరెక్షన్ నెగిటివ్ వచ్చినా ఆప్షన్ బయర్కు రిస్క్ అవుతుంది. ఆ బేసిస్లో మనము కొంచెం వెయిట్ చేసి కన్సాలిడేషన్ తర్వాత ప్రాపర్ సెటప్లో ట్రేడ్ చేస్తే మనకు ట్రేడ్ అనేది విన్నింగ్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఆ బేసిస్లో మనకు మెయిన్ సపోర్ట్ పాయింట్స్ మనం ఒకసారి డ్రా చేసుకొని ఆ బేసిస్లో ట్రేడ్ చేసే బెస్ట్ ఉంటుంది. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి 55,500 అనేది ఒక సపోర్ట్ అవుతుంది. అది ఇన్ కేసు నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 55,350 సెకండ్ సపోర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. రెసిస్టెన్స్ పాయింట్ చూస్తే మనకు 55,780 నుంచి 830 రేంజ్ అనేది ఒక రెసిస్టెన్స్ అవుతుంది. వెయిట్ ఫర్ ద ప్రాపర్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసి అక్కడ ప్రాపర్ ప్రైస్ యాక్షన్ సెటప్ వెయిట్ చేసి టెక్నికల్ నాలెడ్జ్తోనే ట్రేడ్ చేస్తే మనకు విన్నింగ్ ప్రాబబిలిటీ పెరగడానికి ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.